శ్రీ గురుభ్యో నమః. దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు. పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తరువాత మిగతా పూజ మొదలు పెడతారు. మానవులని కష్టాల నుంచి గట్టెక్కించేవాడిగా విఘ్నేశ్వరుడిని కొలుస్తారు. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు. పౌష్ మాసంలో పౌర్ణమి తర్వాత ఈ సంకటహర చతుర్థి వస్తుంది. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. ఈ చవితి లేదా చతుర్థి పూజని 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థిని వినాయక చవితి రోజున ఆచరిస్తారు. రెండోది సంకటాలు తొలగించమని వేడుకుంటూ సంకటహర చతుర్థి వ్రతం చేస్తారు. సంకటహర చతుర్థి పూజా విధానం: తెల్లవారుజామున నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఇంట్లోని పూజా గదిలో దీపం వెలిగించాలి. కుదిరితే ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. గంగాజలంతో వినాయకుడి ప్రతిమకి అభిషేకం చేయాలి. పూలు సమర్పించాలి. అలాగే గణేశుడికి దుర్వాగడ్డి సమర్పించాలి. మత విశ్వాసాల ప్రకారం దుర్వాగడ్డి సమర్పించడం వల్ల వినాయకుడు సంతోషిస్తాడు. నైవేద్యంగా లడ్డూ ప్రసాదం పెట్టాలి. ఈ వ్రతంలో చంద్రుడి ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సాయంత్రం పూట చంద్రుడిని చూసిన తరువాత మాత్రమే ఉపవాసం విరమించాలి. వినాయకుడి ముందు ఎరుపు రంగు వస్త్రంలో 3 గుప్పిళ్ళ బియ్యం వెయ్యాలి. ఆ తర్వాత తమలపాకులో 2 ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులో దేవుడికి మీకు ఏ కోరిక ఉందో చెప్పి మూట కట్టాలి. ఈరోజు సంకటహర చతుర్థి వ్రత కథ చదివితే మంచిది. సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించి ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి చేసి స్వామికి పెట్టాలి. సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఒకనాడు ఇంద్రుడు తన వాహనంలో వినాయకుడి భక్తుడు అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తున్నాడు. గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఇంద్రుడు వెళ్ళే వాహనాన్ని చూశాడు. అతని దృష్టి సోకగానే వాహనం భూమిపై అర్ధాంతరంగా ఆగిపోయింది. వాహన వెలుగుకి ఆశ్చర్యపోయిన ఆ దేశపు రాజు సురసేనుడు వెంటనే బయటకు వచ్చి దాన్ని చూశాడు. ఇంద్రుడిని చూసి సంతోషంగా నమస్కరించి వాహనం ఎందుకు ఆగిందో కారణం కనుక్కున్నాడు. ఈ రాజ్యంలో పాపాలు చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకడంతో వాహనం మార్గ మధ్యలో ఆగిపోయిందని ఇంద్రుడు చెప్తాడు. ఆ వాహనం మళ్ళీ ఎలా బయలుదేరుతుందని రాజు అడిగాడు. ఈరోజు పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే ఈ వాహనం తిరిగి కదులుతుందని చెప్తాడు. రాజు తన రాజ్యంలో ఎవరు ఉపవాసం చేశారో వాళ్ళని తీసుకురమ్మని చెప్తాడు. ఎంత వెతికినా కూడా ఉపవాసం చేసిన వాళ్ళు ఒక్కరు కూడా కనిపించలేదు. అప్పుడే అటుగా ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడం సైనికుల దృష్టిలో పడుతుంది. పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకెళ్తున్నారు అని అడిగితే నిన్నంతా ఈ మహిళ తనకి తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం తర్వాత కాస్త తిన్నది. దీంతో ఆమె చతుర్థి ఉపవాసం చేసినట్టు అయింది. ఈరోజు మరణించిందని చెప్తారు. ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వాళ్ళు మరణించిన తర్వాత గణేష లోకానికి చేరుకుంటారని నమ్ముతారు. చనిపోయిన మహిళ మృతదేహం ఇవ్వమని అడిగినా దూత ఇవ్వలేదు. ఆమె దేహం పైనుంచి వీచిన గాలి ఆ వాహనం ఆగిపోయిన చోటుకి చేరింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి కూడా పుణ్యం పొందింది.
అందువల్ల ఇంద్రుని విమానం బయలుదేరింది. అందుకే చతుర్థి నాడు వ్రతం చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహంతో పాటు మరణించిన తరువాత గణేశుని లోకానికి చేరతారని చెప్తారు. ఈ సంకటహరి చతుర్థి రోజున ఏ దానాలు చేయాలి? నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పవిత్రమైనది, ప్రయోజనకరమైనదిగా భావిస్తారు. హిందూ మతం యొక్క నమ్మకాల ప్రకారం నల్ల నువ్వులు అనేక దేవతలకు నివాసంగా నమ్ముతారు. వీటిని దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, పిల్లలు దీర్ఘాయుష్తో ఉంటారని నమ్ముతారు. బెల్లం సంకటహర చతుర్థి రోజున బెల్లం దానం చేయడం వల్ల వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటారని నమ్ముతారు. బెల్లం దానం చేయడం వల్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని, అదృష్టం మద్దతు ఇస్తుందని నమ్ముతారు. నెయ్యి సంకటహర చతుర్థి రోజున నెయ్యి దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున నెయ్యి దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ఆరోగ్యం, ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఉప్పు సంకటహరి చతుర్థి రోజున ఉప్పును దానం చేయడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని ఒక విశ్వాసం. ఈ ఉప్పును దానం చేయడం వల్ల కంటి లోపాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. దుస్తులు వెచ్చని దుస్తులను దానం చేయడం చాలా శుభప్రదంగా, ప్రయోజనకరంగా భావిస్తారు. ఈ సమయంలో చల్లగా ఉంది. అందువల్ల ఈ రోజున పేద, అవసరమైన ప్రజలకు వెచ్చని దుస్తులు లేదా దుప్పట్లు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. జీవితంలో ఆర్థిక పురోగతి, శ్రేయస్సు లభిస్తుంది. స్వస్తి, శుభమస్తు.